ఏంటంట? అల్లు అర్జున్ అడవి దొంగ. అల్లు అర్జున్ అల్లు అర్జున్ అడవి దొంగ. ఇంతకుముందు 40 ఏళ్ల క్రితం హీరోలు అంటే చుద్దపుసలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడే అడవి దొంగల్లాగా మారారు అంటాడు. అల్లు అర్జున్ అదేలే విన్నా, నేను అది విన్నా. కానీ ఏంది అని నాకు అర్థం కాదు. అల్లు దొంగ అంటే మనోడు అన్నట్టు. ఇప్పుడు ఈయన పుష్ప సినిమాలో అడవి దొంగే కదా. అవునులే. అదేలే అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటున్నాడు ఇప్పుడు? వాడి మీద టార్గెట్ ఏంది ఈయనకి? మొన్నేమో నాగబాబు అంటాడు అల్లు లేదు, మెగా లేదు, నందమూరి లేదు, అక్కినేని కుటుంబాలు లేవు, వాటి ద్వారా మనం పుట్టుకొచ్చేది సచ్చేది బతికేది ఏముండదు అని అంటాడు. ఇప్పుడు మరి అడవి శేషు మన ఎదురుగా ఉన్నాడు, వాడికి ఏ కుటుంబ నేపథ్యం ఉంది అంటాడు. అంటే ఏంటి? మేము మా అర్జున్ ఇది కాదు, మేము ఇక్కడి నుంచి రాలేదు, మాకేం అంత టాలెంట్ లేకుండా పోలేదు. అది అదేలే, మాకు టాలెంట్ తోనే మేము వచ్చాం పైకి అంటారు. పైకి వచ్చాము అంటాడు. అదేలే. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే వాడిని ఏదో టార్గెట్ చేశారబ్బా. అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇతను గుడుంబ శంకర్ అని చెప్పి సారా కాసుకునే వాడి పేరు పెట్టుకోలేదా? వాళ్ళ అన్న పేరు ఏకంగా అడవి దొంగ అని ఉంది ఓ సినిమా. దొంగ, గూండ, ఖైదీ ఇలాంటి పేర్లు చాలా వచ్చినాయి. రాక్షసుడు, గరానా మొగుడు, రౌడీ అల్లుడు, అవన్నీ బ్యాడ్ ఎలిమెంట్స్ కావా? బ్యాడ్ ఎలిమెంట్స్ కావా? అవును. కథని మన ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు. కానీ మరి అప్పుడేమైంది? అవును. అంటే వాళ్ళన్న ఏదో చుద్దపూస అయినట్టు, ఒక అల్లు అర్జున్ గాడి అడవి దొంగ అయినట్టు. అవును. ఈరోజు వాడు దొరికాడు కదా అడ్డం, కానీ ఇష్టం వచ్చినట్టు వాగేస్తారా? వాగేస్తారు. అది కూడా చాలా తెలివిగా, ఎవరికి మాస్క్ అర్థం కాకుండా ఇంగ్లీష్ లో అనడం. ఆయనకు వచ్చి రాని ఇంగ్లీష్ లో. అదే ఇంటర్ ఇంగ్లీష్, అది బట్లర్ ఇంగ్లీష్ లాగా. బట్లర్ ఇంగ్లీష్ లాగా. ఇంటర్ అంటాడు, డిగ్రీ అంటాడు. అదేం చేసేది వాడికే తెలియదు. పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ కదా కొద్దిగా ఏదన్నా ఉండుంటది. ఆమె అన్న లేచిన ఇంగ్లీష్ లో మాట్లాడుతుందేమో. రష్యన్స్ కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, అక్కడ బతికిపోయాడు. ఇంకా అమెరికన్ అయితే వేరే రకంగా ఉండేది. సచ్చినవాడు యుఎస్ యూకే అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వేరే రకంగా ఉంటది, యాక్సెంట్. అవునవును. యుఎస్ మరీ ఘోరం కదా. నిజమే. ఇంకేం సంగతి అయితే? ఏంటి అంబేద్కర్ బొమ్మకి తీసేశారట నీ పేరు, తెలుసా నీకు ఆ సంగతి? ఏం పెట్టారు పేరు? తీసేశారు. జగన్మోహన్ రెడ్డి శిల్పము ఇది అని పెట్టుకున్నారు కదా ఆ రోజు ఓపెనింగ్. అంబేద్కర్ బొమ్మని ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుంటే ఆ అక్షరాలు మొత్తం తీసేశారు. ఈయన కూడా ప్రజావేదిక, తొక్క తోటకూర కొట్టేయడము అవన్నీ చేయకుండా ఉండాల్సింది. అవును. ఇతను నేర్పించిన సంప్రదాయం ఎప్పుడు కానీ ఒక దెబ్బ నువ్వు కొట్టేసి చూపించావంటే వాడు 2 దెబ్బలు కొడతాడు. వాడు కూడా కొడతాడు దెబ్బలు. ఇతను తప్పు కూడా ఉంది. ప్రజావేదిక రావడమే ప్రజావేదిక ఎందుకు నేను కోసమన్నారు. అవునవును. ఇచ్చోళ్ళ చేసేది. మీరు మార్చారు ఎన్టీఆర్ యూనివర్సిటీని, ఎన్టీఆర్ వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చడం అన్నీ చేశారు కదా. అక్కడ కొట్టింది దెబ్బ. అవును. అవన్నీ చేయడమే పెద్ద మిస్టేక్ కదా. అవును. ఓకే దించదా. సరే ఇంకేం సంగతి అయితే? ఇంకేం సంగతి అయితే? ఇంకేముంది, అదే ఇప్పుడు అది హాట్ టాపిక్ అయింది. ఓకే. ఇది అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడం ఒక్కడిని చేసి వాళ్ళేంద్ర 100 మంది మీదకి వస్తున్నారు. చేసిన ఇది కూడా మర్చిపోయి వాళ్ళు ఎంత మేలు చేశారు. అవును. అవును.
ఏదో తప్పు కదా అది. దానికి దారి తీస్తుంది. ఇదేదో విధ్వంసానికి దారి తీస్తుంది. అవును.